నమస్కారం. జనం న్యూస్ వార్తలకు స్వాగతం. ఆబ్కారీ శాఖకు గండి, అధికార పార్టీ అండ. వివరాల్లోకి వెళ్తే, ఏ ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయ వనరు ఆబ్కారీ శాఖ. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా మద్యం షాపుల ద్వారానే విక్రయించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ బెల్ట్ షాపుల విషయంలో ఎక్సైజ్ పోలీస్ శాఖలు కళ్ళు తెరిచి నిద్రపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లాలో తరచూ జరుగుతున్న అధికారపక్షం అండతో మామూళ్ల మత్తులో మామూలుగా జరుగుతూనే ఉండడం విశేషం. తాజాగా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఇటీవల గ్రామదేవత దుర్గమ్మ పండుగ నేపథ్యంలో గ్రామంలో మద్యం అమ్ముకోవడానికి 1,80,000 రూపాయలకు బెల్ట్ షాపుకు వేలం నిర్వహించారు. ఈ క్రమంలో నిన్న ఒక మహిళా గ్రామ పంచాయతీ షరతులకు వ్యతిరేకంగా మద్యం విక్రయించిందని ఈరోజు పంచాయతీ కార్యాలయం ముందు రచ్చబండ నిర్వహించారు. రచ్చబండలో మహిళను గ్రామ పంచాయతీ షరతులకు వ్యతిరేకంగా మద్యం బెల్ట్ షాపు ఎలా నిర్వహించామని సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, వైఎస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, గ్రామ పెద్దలు దానయ్యలు ప్రశ్నించడంతో ఏదో తెలియక చేశానని చెప్పిన మహిళకు మద్యం అమ్మినందుకు ₹1,00,000 జరిమానా గ్రామ పంచాయతీకి కట్టాలని హుకుం జారీ చేశారు. దాంతో ఆ మహిళ నా దగ్గర అంత డబ్బు లేదని, మరోసారి మద్యం విక్రయించనని క్షమించాలని చెప్పడంతో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటన నేపథ్యంలో బాధిత మహిళ గువ్వ అండమ్మను మీడియా పలకరించగా తాను మద్యం విక్రయించలేదని, వేరే వారి ఇంట్లో నిల్వ ఉన్న సుమారు 2,000 విలువైన మద్యాన్ని తీసుకువెళ్లారని, అది నాదే అని చెప్పడంతో వారు రచ్చబండకు ఈడ్చారని బోరున విలపించారు. దానేలు కొరకపుల కిట్టయ్య వాళ్ళంతా అంటే లక్షలేవు, లక్ష బుడ్డ పచ్చలు లేవు అయ్యా, నేను కాలేదు కానీ లేనని ఇచ్చివాడినావు మా సర్పంచ్ అంటాడు. ఆలోచించింది మనవరాలు తన గుడ్డల దమ్ము లేని నీ మనవరాలకి ఏది లేని ఎట్లా అని ఆలయం నుంచి వచ్చిండ్రు. ఇప్పుడు లాస్ట్కి ఏమంటారు పంచాయతీ ఈసారి ఒక్క సీస్ అందినా కానీ నాకు నా మనవరాలు లెక్కలేదు, నా మనవరాలు రాదు, ఈ చెప్పుల మేడకేసి కత్తిరి కడ కూర్చోబెట్టిండ్రు అయ్యాని కాలు మొత్తా అన్న. మరి ఏం పెట్టకూడదు. ₹1,00,000 కట్టమన్నారు నిన్ను సర్పంచ్ వీళ్ళందరూ కలిసి మంది అమ్మితే. మంది అమ్ముకో ఆయన ఎంత కట్టిండంటమ్మా పైసలు? ఆయన ₹1,00,000 కట్టి ఊర్లో వేలం పాట పాడి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు అమ్మొద్దు, ఆయన ఒక్కడే అమ్ముకోవాలని సర్పంచ్. ఇప్పుడు 9 మంది ఉన్నారు. 9 మంది మంచి 5,000 ఇస్తామన్నా పండుగకు. ఇప్పుడు మందు గుంజుకుపోయిందా రాత్రి? ఎవరు గుంజుకోపోయారు? ఇప్పుడు నువ్వు మందు కొనుక్కొచ్చుకుంటే అది గుంజుకుపోయింది. ఒక ఇంట్లోకి వెళ్ళి నా పంచి కూడా రాలేదు. నేను పోయేవన్నా అంటే తాగటోడు వస్తే గుంజుకోలేదు, నేను చెప్తుంటే గుంజుకోలేదు. మరి ఎట్లా నేను అన్ని కత్తిరి కాడికి పిలిచిండ్రు, నన్ను ఎందుకు విలువాల్సి వచ్చిందని అడిగిన కొడుక. నువ్వు అట్లా ఎట్లా అంటావు కదా మనిషివి, తప్పు చేస్తావు, నన్ను దొరికించుకున్నావా అని అంటాను. ఈ మానే దొరికే, ఇంకా నువ్వేందుకు దొరికేదో అంటుండ్రు. నేనేం చెప్పాలి? నేను అమ్మింది లేకున్నా నాకు ₹1,00,000 జరిమానా విధించడం, అది గ్రామ సర్పంచ్ శంకరయ్య, వైఎస్ ఎంపీపీ కిష్టయ్య, దానయ్యలు కట్టాలని ఆజ్ఞాపించడం ఎంతవరకు సమంజసమని, ఇది అన్యాయమని రోధించింది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ఈ విధమైన తీర్పులతో మహిళలను వేధిస్తుంటే రక్షించాల్సిన చట్టాలు చోద్యం చూస్తున్నాయని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్.